చంద్రబాబు నాయుడు గారు ఆటోలకి 15,000 వేయటం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు దసరా పండుగ మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేసుకోవాలంత ఆనందంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంత తొందరగా నెల రోజుల్లోపే ఈ నిర్ణయం తీసుకుని ఆయన ఆటో డ్రైవర్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మాకు ఇంత తొందరగా ఈ అమౌంట్ వేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మేము అసలు అనుకోలేదండి. ఎప్పటికో అవుతూ ఉంటేలే, కొంతమందికి వస్తే కొంతమందికి రావా అన్న ఉద్దేశంతో మేము అనుకున్నాము. అయితే ఉన్న వెంటనే ఆయన స్టేజీ మీద మాట్లాడి వెంటనే మా అకౌంట్లో 15,000 రూపాయలు పడడం మాకు చాలా ఆనందదాయకం. ఫీజు రిమేజ్మెంట్ పడుతుంది, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి. అలాగే ఇప్పుడు వాహనమిత్ర సేవ అన్నది కూడా మాకు పడింది. అన్నీ అందుతున్నాయి గవర్నమెంట్ ద్వారా. అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు సరిగ్గా లేవని కొంచెం మంది మాట్లాడుతున్నారు, దాని మీద మీరేమంటారు? సార్, గత 5 సంవత్సరాల్లో మేము ఆటో రిపేర్లు పెట్టి అతను ఇచ్చిన దానికన్నా ఆటో రిపేర్లకు పెట్టింది చాలా ఎక్కువ అండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రతి రోడ్డు కూడా 1కి 2 సార్లు రీప్లేస్మెంట్ చేసి కొన్నేమో గోతులు పూడ్చారు, కొన్నేమో కొత్త రోడ్లు వేయడం జరిగింది. మా వాహనాలు కూడా చాలా రిపేర్లు తగ్గి హ్యాపీగా ఉంటున్నాం. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ఇప్పుడే వేదిక మీద గౌరవ సీఎం గారు మా సమక్షంలో తెలియజేయడం జరిగింది. అది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతానని ఎలక్షన్లో హామీ ఇచ్చారు. అయితే ఇవాళ జరిగిన మీటింగ్లో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతానని మాట ఇచ్చారు. మా డ్రైవర్లకి మంచి రోజులు రాబోతున్నాయని మేము చాలా ఆనందంగా పండగ చేసుకోబోయే రోజులు ఇక ముందు ఉన్నాయని ఆనందపడుతున్నాం.